హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు హై ప్రోటీన్ ఉన్న పులావ్ని చూపించబోతున్నానండి. అదే మన చిప్పీస్ అని కవలి చనా అంటాం కదండి, దాంతోనే చక్కగా పులావ్ చేసుకోబోతున్నాం. కుక్కర్లో చేసుకుందామండి. సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా దానికోసమని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. నేను దీంట్లోకి లవంగాలు, చెక్క, యాలకులు, స్టార్ పువ్వుని వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం షాహీ జీరాని కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మాత్రమే సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోని రుచికి సరిపడే అంత సాల్ట్ని వేసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా చక్కగా వేగుతున్నప్పుడే ఈసారి దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా దీన్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పూర్తిగా మ్యాషీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలంటే మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పూర్తిగా మ్యాషీగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారం, కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్నప్పుడే వేగించుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని అప్పుడు మాత్రమే దీంట్లోకి చనాని వేసుకోవాలండి. ఈ చనాని రాత్రంతా నానబెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని దాన్ని మాత్రమే దీంట్లో వేసుకోవాలి. అలా వేసుకుంటేనే దాని టెక్స్చర్ ఇంకా స్మూత్గా ఉండి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా అన్నీ వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని 1/2 అవర్ పాటు నానబెట్టుకుని దాన్ని దీంట్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు మాత్రమే దీంట్లోని వాటర్ యాడ్ చేసుకోవాలి. చనాని మాత్రం నానబెట్టుకొని ఉడికించుకొని మాత్రమే వేసుకోండి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా డ్రైగా అవ్వంగానే ఈరోజు ఈ గ్లాస్తోనే నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. సో ఒక గ్లాసు ఇంకా 3/4 అంటే ఒక పావు తక్కువ 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ మరుగు పట్టిన తర్వాత దీంట్లోని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సింపుల్ బిర్యానీ రెసిపీస్ చాలా చేశానండి మన ఛానల్లోని. అవన్నీ లింక్స్ ఉంటాయి కిందని, ఒకసారి చూసేయండి. కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఈసారి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్స్ రాగానే అలా వదిలేయండి ఒక 10 మినిట్స్. పూర్తిగా ప్రెషర్ అంతా పోయి కొంచెం చల్లారుతుంది అనగానే మూత ఓపెన్ చేసి ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. కొంచెం వెట్గా అనిపిస్తుందండి పులావ్, కానీ 5 మినిట్స్ పోతే మొత్తం డ్రైగా అయిపోతుంది. ఇలా చక్కగా హాట్గా సర్వ్ చేస్తున్నారంటే అసలు ఎంత తింటారో మీకే తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి.